మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి బాధితుల పక్షాన పోరాడుతున్న అడ్వకేట్ సుబ్బు ప్రస్తుతం ఎక్కడున్నారు? సుబ్బు గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ ఎక్కువగా కనిపించట్ల. కానీ బాధితుల పక్షాన పోరాడతాను, చివరి వరకు కూడా నేను నిలబడతా అన్న సుబ్బు ఏమయ్యారు? ఆ మధ్యకాలంలో సుబ్బు కిడ్నాప్ అయ్యారంటూ కూడా ఒక న్యూస్ వచ్చింది. అదంతా కూడా ఫేక్ అని ఆయనే సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని విషయాలను తెలియజేశారు. నా పైన కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, నాకు ఏమీ కాలేదు, దయచేసి ఎవరు కూడా ఆ రకంగా నా గురించి మాట్లాడొద్దు, నా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత సుబ్బు కూడా కనిపించట్లేదు అంటూ మాట్లాడుతున్నారు. కానీ సుబ్బు మాత్రం కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. అలాగే పలుగు తండాకు కూడా వెళ్ళి తండాలో ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ వల్ల డబ్బులు కట్టి మోసపోయారో చనిపోయిన వ్యక్తిని, అతని ఫ్యామిలీని కూడా ఇతను పరామర్శించొచ్చారు. అయితే హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత సుబ్బు ఎక్కడున్నాడు? మరి హిమకాంత్ రెడ్డిని పెట్టుకునే కదా కొన్ని మీడియా ఛానల్స్ కన్నీ కూడా తిరిగి ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇచ్చాడు. మరి హిమకాంత్ రెడ్డి అతను ఈ కేసు విషయంలో దోష, నిర్దోష, లేదంటే అతను కూడా బాధితుడేనా? మరి పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు నల్గొండలో హిమకాంత్ రెడ్డిని. అరెస్ట్ ఎందుకు చేశారు? ఎందుకంటే మంగ్లీ అలాగే రమావత్ మధు ఇద్దరు కూడా హిమకాంత్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. అసలు అతన్ని అరెస్ట్ చేస్తే అసలైన విషయాలు బయటకు వస్తాయని చెప్పి. మరి అందుకోసమే పోలీసులు అరెస్ట్ చేశారా, లేక ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అడ్వకేట్ సుబ్బు దీనిపైన ఎందుకు రియాక్ట్ కాలేదు, ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి అతని పైన వార్తలు వస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను అతనికి డైల్ చేస్తున్నా, అతని నెంబర్ నా దగ్గర ఉంది, నేను మాట్లాడాను అతనితో. రైట్, సుబ్బు గారు నమస్తే అండి. సార్, అంటే మీరు హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత దానిపైన మీరు మాట్లాడట్లేదు, మీరు కనిపించట్లేదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఏమైంది సార్ అసలు ఈ కేసు విషయం? నేను కోర్టులో నుంచి బయటకు వస్తున్నా తమ్మి, ఒక 10 నిమిషాలు వచ్చి. ఓకే అండి, ఓకే. రైట్, సుబ్బు గారు అయితే కోర్టులో ఉన్నానని చెప్పారు, నేను మాట్లాడతానని చెప్పారు. ఒక 10 మినిట్స్ అన్న తర్వాత ఖచ్చితంగా అతన్ని ఈ కేసు గురించి నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు క్లియర్గా కొన్ని విజువల్స్ అయితే చూడండి. హిమకాంత్ రెడ్డి ఎవరైతే ప్రస్తుతం నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారో అతను నడిచి వస్తుంటే పక్కన పూలు చల్లుతూ అలాగే కొన్ని మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ కనిపిస్తున్న ఈ హిమకాంత్ రెడ్డి కూడా ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో అతను కూడా దొంగేనా? కానీ బాధితుల్ని పెట్టుకుని కొన్ని రోజులైతే మాత్రం హైదరాబాద్లో కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా అతను నాతో కూడా చాలా విషయాలు చెప్పాడు. ముఖ్యంగా మా రెడ్ టీవీకి 2 సార్లు అతన్ని మేము ఇంటర్వ్యూ చేశాం. 2 సార్లు కూడా సార్ మంగ్లీ ఇంటికి నేను వెళ్ళాను సార్ రమావత్ మధు నాకు ఒక శిష్యులు లాంటిడే నిజంగా, మొదటి నుంచి ఇప్పటి నుంచి కూడా మొదటి నుంచి. సో అంటే సడన్గా అతను ఎదగడం చూసి, అంటే నేను కూడా నా కళ్ళ ముందే అతను ఎదిగాడు, నాకు తెలుసు, కొంచెం క్లోజ్గా ఉన్నాం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో భోజనం చేసా, వాళ్ళ అమ్మగారు తెలుసు. ఈ రకంగా ఉన్నాను కాబట్టి నేను నమ్మాను. కొన్ని రోజులు డబ్బులు వచ్చాయి, నిజంగా వచ్చాయి. నేను వేరే వాళ్ళతో పెట్టించా, వారికి కూడా డబ్బులు వచ్చాయి, బాగుంది అనుకున్నా. కానీ సడన్గా ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ చివరికి నా మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నా తప్పు లేదు, నేను అందుకనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నన్ను ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, నా పైన లేనిపోని కేసులు పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు. అలాగే నా వల్ల ఎవరైతే బాధితులు అయ్యారో నేను వాళ్ళకి డబ్బులు తీసుకుని ఇప్పించా కాబట్టి వారితో కూడా నా పైన కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ నేను దేనికైనా సిద్ధం అంటూ కూడా సుబ్బు మనకి ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ కూడా ఉంది, ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఈఓడబ్ల్యూ ఎవరైతే పోలీసులు ఉన్నారో వారి యొక్క అదుపులో అయితే ఉన్నాడు. అతను విచారిస్తూ ఉన్నారు. ఈ డబ్బంతా కూడా ఎక్కడికి చేర్చారు, దీనిపైన ఇంట్రెస్ట్ ఎలా వస్తూ ఉంది, దేంట్లో దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, పబ్బులపైన, స్పాలపైన, లేకపోతే ట్రేడింగ్ చేస్తున్నారా, వీళ్ళు చెప్తున్నట్టు సిమెంట్ ఫ్యాక్టరీలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకుడు వెనకాల ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ
రోజుకొక మలుపు అయితే తీసుకుంటుంది ఈ మైక్రో ఫైనాన్స్ ఈ కేసు ఇష్యూ. బాధితులు ఎలా అయితే రోజుకు ఒక్కరొక్కరు చనిపోతున్నారో అదే రకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నవారు ఒక్కరొక్కరు బయటపడతా ఉన్నారు. అక్యూజ్డ్ 1 రమావత్ మధు, అక్యూజ్డ్ 2 భరత్ చౌహాన్, అక్యూజ్డ్ 3 శైలజా చౌహాన్, రమావత్ మధు యొక్క సోదరి. అక్యూజ్డ్ 4 మంగ్లీ తమ్ముడు పేరు వినిపిస్తుంది శివ చౌహాన్. అలాగే ఎవరైతే శివ బండి అనే ఉన్నారో అతని పేరు కూడా వినిపిస్తూ ఉంది. మరి అతన్ని ఏ రకంగా చేర్చారనేది అయితే మాత్రం తెలీదు. అలాగే అక్యూజ్డ్ 5 మంగ్లీ పేరు వినిపిస్తుంది. ఎస్. అలాగే అక్యూజ్డ్ 6 అభిషేక్ నాయక్, ఇతని పేరు వినిపిస్తూ ఉంది. సో వీళ్ళందరూ కూడా జనాల దగ్గర డబ్బులు దోచేసుకున్నారంటూ కూడా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా మంగ్లీ గారి పైన చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆమె కూడా నిజంగా వాటన్నిటిని కూడా తట్టుకుని నిలబడుతుంది. ఆడబిడ్డ, ఆమెని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇలా చాలామంది కూడా కొంచెం తగ్గే ఉన్నారు. మేము కూడా అదే రకంగా ఉన్నాం, ఆలోచన చేసాం. నిజం ఏంటనేది పోలీసుల యొక్క దర్యాప్తులో తెలుస్తుంది కదా అని చెప్పి. కానీ ప్రెస్ మీట్ పెట్టింది మంగ్లీ గారు. ఏమని పెట్టారంటే, రమావత్ మధు ఫోటో చూపిస్తూ, ఇతను ఎవరో నాకు తెలియదండి, నేను చాలా పాటలు పాడడానికి వెళ్తాను, నన్ను పిలుస్తారు, నేను సెలబ్రిటీని, అక్కడ నా అభిమానులు ఉంటారు, నాతో ఫోటో దిగుతారు, ఆ రకంగా ఇతను ఫోటో దిగాడంటే కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పి క్లోజ్ చేసింది. తర్వాత కట్ చేస్తే ఈ గిరిజన నాయకులు ఎవరైతే ఉన్నారో, సంపత్ నాయక్ కావచ్చు, అశోక్ రాథోడ్ కావచ్చు, ప్రత్యూష రాథోడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిపైన ఎక్కువగా దర్యాప్తు చేశారంటే, పోలీసులు ఎలా అయితే చేస్తారో వీళ్ళు కూడా దర్యాప్తు చేసి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడం కోసం దేవరకొండ, పలుగు తండ, ఇంకా పక్కనున్న ఆ తండాలకి మీడియా ఛానల్స్ అన్నింటిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలేదు, కానీ కొన్ని డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా వెళ్ళి అక్కడ బాధితులు ఎలా మోసపోయారనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా కూడా మేము చూపించే ప్రయత్నం చేసాం. అందులో మా రెడ్ టీవీ కూడా చాలా గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. రమావత్ మధు ముందు ఇల్లు ఎలా ఉంది, తర్వాత జనాల దగ్గర డబ్బులు దోచుకున్న తర్వాత ఇల్లు ఎలా కట్టాడు, 100 కోట్ల ఇల్లు, అది ఒక ఇంద్రభవనం, దాన్ని కూడా మేము క్లియర్గా గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. అది కూడా మీరు క్లియర్గా చూడడం జరిగింది. సో తర్వాత ఎప్పుడైతే ఇలా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగింది, మంగ్లీ వచ్చిందా రాలేదా, ఇక్కడ భోజనం చేసిందా తినలేదా, ఇలా చాలా చాలా విషయాలు బాధితులు మాకు చెప్పడం, ఇదంతా కూడా ప్రజలందరూ కూడా చూడడం, దాని తర్వాత మంగ్లీ గారి పైన తీవ్రమైన ఆరోపణలు రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఎవరితో? మంగ్లీ యొక్క తమ్ముడితో, శివ చౌహాన్తో. అది డిజిటల్ మీడియాకి తెలీదు. ఈ కేసులో మొదటి నుంచి కూడా చాలా ఛానల్స్, 20కి పైగా డిజిటల్ ఛానల్స్, బాధితులకు అన్యాయం జరుగుతుంది, జరగకూడదని చెప్పి వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలామంది ఫైట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఈ డిజిటల్ ఛానల్స్ వస్తే వీళ్ళకి సమాధానం చెప్పలేము, వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చారు. సో అక్కడ బాధితులు ఏదైతే చెప్పారో ఆ క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ప్రెస్ మీట్లో డిజిటల్ మీడియాకి ఎవరికి తెలియకుండా కొన్ని ఛానల్స్కి మాత్రమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బషీర్బాగ్లో ప్రెస్ మీట్ని పెట్టారు. మరి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, ఫోటో గురించి అతను మాట్లాడారు. ఎవరు? శివ చౌహాన్, మంగ్లీ తమ్ముడు. ఆ ఫోటో మేము ఎందుకు దిగామంటే, దేవరకొండకు సంబంధించి ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం, ఒక ఎమ్మెల్యే గారికి సంబంధించి అక్కడికి వెళ్ళాం. అక్కడ మమ్మల్ని ఇతను కలిశాడు, రమావత్ మధు. అక్క, నేను మీకు చాలా పెద్ద అభిమానిని, మీరంటే మాకు చాలా ఇన్స్పిరేషన్, మీరు మా సామాజిక వర్గంలో చాలా పెద్ద ఎత్తుకు ఎదిగారు, మీరు చాలామంది కూడా ఇన్స్పిరేషన్ ఎట్లా అంటూ కూడా చెప్పి, అక్క నేను కొత్తగా ఒక ఇల్లు కడుతున్నా, మీరు రావాలి, మీరు లక్ష్మీదేవి, మీరు కాలు మోపాలి అంటూ కూడా బ్రతిలాడితే, పాపం మనోడే కదని చెప్పేసి మంగ్లీ గారు అక్కడికి వెళ్ళడం జరిగిందంట. అలాగే భోజనం కూడా చేశారంట. ఆ భోజనం గురించి చాలామంది మాట్లాడతారు, అది మనకు అనవసరం. సో అలాగా మంగ్లీ గారు టీము, మంగ్లీ గారు చెల్లి, మంగ్లీ గారి తమ్ముడు, వీళ్ళందరూ కూడా వెళ్ళి రమావత్ మధుతో ఫోటో తీసుకున్నారు. దాని గురించి కూడా అతను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. కానీ అదే ఫోటో గురించి మంగ్లీ గారు అతను ఎవరో అని తెలియదని చెప్పింది. కట్ చేస్తే ఎవరైతే గిరిజన నాయకులు ఉన్నారో, సంపత్, అశోక్ రాథోడ్, ప్రత్యూష నాయక్, వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే మధుతో తెలీదు,
వీళ్ళెవరో నాకు తెలియదని చెప్తుందో వాళ్ళు వీళ్ళకి చాలా పరిచయస్తులు అంటూ కూడా కొన్ని పిక్స్ని వీడియోస్ని రిలీజ్ చేశారు. ఒకసారి మీ స్క్రీన్ పైన చూడొచ్చు. రీసెంట్గా రమావత్ మధుతో మామిడి తోటలో, మిరప తోటలో, అలాగే టమోటా తోటలో, అంటే ఈ 3 కలిసి ఉన్నాయి. తోటలో మంగ్లీ గారు రమావత్ మధుతో దిగిన పిక్, అలాగే భరత్ చౌహాన్తో కూడా దిగిన పిక్ మీరు క్లియర్గా చూడొచ్చు. అంతేకాకుండా రమావత్ మధు మంగ్లీ గారి ఇంట్లో వెనకాల ఒక బీజియం కూడా వస్తుంది. ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి బీజియం వేసుకుంటారు కదా కొత్తగా పెళ్ళి అయితే, ఆ రకంగా ఒక బీజియం కూడా వస్తుంది. సో రమావత్ మధు మంగ్లీ గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు, మంగ్లీ గారు వాళ్ళ అమ్మగారు, అలాగే మంగ్లీ గారి యొక్క చెల్లెలు కూడా ఉన్నారు. మేము చూపించే ప్రయత్నం చేయకూడదు, బట్ తప్పట్లేదు. ఎందుకంటే బాధితులు చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళ డబ్బులు కోల్పోయి చనిపోతున్నారు. మరి దోషులు ఎవరు అనేది తెలియేంత వరకు ఇలాంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎదుర్కోవాలి. మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది అయితే మాత్రం తెలియదు. బట్ ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఇది కూడా ఒక ప్రూఫే కదా. దీని ఆధారంగా మీరు అరెస్ట్ చేయండి, విచారించండి అంటూ కూడా బాధితులు, అలాగే బాధితుల పక్షాన పోరాడుతున్న సంపత్ నాయక్ కావచ్చు, అశోక్ రాథోడ్ కావచ్చు, ప్రత్యూష రాథోడ్ కావచ్చు, వీరు కూడా అలాంటి డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మరి చూద్దాం ఫైనల్ ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది మైక్రో ఫైనాన్స్కి. ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ దాచారు? అయితే సంచుల్లో లెక్కగట్టి ఆ కట్ల కింద కట్టి ఎక్కడో పడేశారని ఒక వార్త వచ్చింది. మరి ఆ కట్టలు దొరికితే బాధితులకు ఇవ్వాలి. ఇక్కడ ఇంకొకటి, వీళ్ళకి అరెస్ట్ చేసి శిక్షించడం కాదు, మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తారు. ఇంత డబ్బు దోచుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, పెద్ద పెద్ద స్కామ్లు ఇరుక్కునే వాళ్ళు ఎంతసేపు 4 రోజుల్లో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఇక్కడ కావాల్సింది అది కదా, వరకు పడాల్సింది శిక్ష కాదు, బాధితులకి న్యాయం జరగాలి. బాధితులకి న్యాయం జరగాలంటే వీళ్ళకి శిక్ష కాదు పడాల్సింది, వారు ఏదైతే డబ్బులు దోచుకున్నారో ఆ డబ్బులు తిరిగి వారికి ఇప్పించాలి. ఇప్పిస్తే వారికి న్యాయం జరుగుతుంది. అది కూడా ఏ రకంగా అంటే, వారు ఇళ్ళను తాకట్టు పెట్టుకున్నారు, బ్యాంకులలో లోన్ తీసుకున్నారు, తెలిసిన వారి దగ్గర అప్పులు చేశారు, అలాగే పొలాలను కూడా, పొలం పైన లోన్స్, పొలాలను తాకట్టు పెట్టి అన్ని రకాలుగా డబ్బులు తెచ్చారు. మొన్న మేము కూడా వెళ్ళినప్పుడు సుమారు మేము ఇక్కడి నుంచి 6 గంటలకి బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి 10-10:30 అయింది. ఆ టైంలో బ్యాంక్ వాళ్ళు వచ్చారంట ఎంక్వైరీకి, మీడియా వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట. ఆ రోజు బాధితులే మాతో చెప్పారు. ఆ క్లిప్పింగ్ కూడా మీరు చూడొచ్చు. సో చూద్దాం, బాధితులకి న్యాయం జరగాలి. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు. ఒక సప్లై చైన్ సిస్టమ్ లాగా ఏర్పడింది అంతా కూడా, ఒక చైన్ సిస్టమ్ లాంటిది ఏర్పడింది. సో అట్లా ఒకరు ఇబ్బంది పెట్టుకుంటూ, నువ్వే మోసం చేసావు, నాకు మంగ్లీ గురించి నాకు తెలియదు, మధు గురించి నాకు తెలియదు, నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకు అంటూ కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం, గొడవ పెట్టుకోవడం, తగాదాలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకే కుటుంబ సభ్యుల్లో ఉన్న వారికి కూడా ఇవే అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆగాలి, దీనికి ఎండుగాడు పడాలి. దీనికోసం మరి పోలీసులు ఇంకా ఎంత లోతైన దర్యాప్తు చేస్తారనేది అయితే మాత్రం చూద్దాం. ఒక పక్క ఇంకా చాలా పిక్స్, వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయంటూ చెప్తున్నారు. అవి కూడా వెలుగులోకి తీసుకొస్తామంటూ కూడా చెప్తారు. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు అనే దాని గురించి ఖచ్చితంగా మాకు తెలియపరచండి.